డాక్టర్గా ఇప్పుడు ఈ హోమియోపతిలో ప్రధానంగా దేనికి ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది? జనాలు ప్రతిదానికి హాస్పిటల్ పోవడం జనాలు చేస్తుంటారు, మెడిసిన్స్ జ్వరానికి దగ్గుకు ఇంకా అన్నిటికి పోతూ ఉంటారు కదా. మ్యాక్సిమం అసలు క్రానిక్ డిసీజెస్కి చాలా బాగుంటుందండి. స్కిన్ డిసీజెస్ కానీ, క్రానిక్ డిసీజెస్ కానీ, రొమాటిక్ ఆర్థరైటిస్ కానీ, సైనస్ కానీ, మైగ్రేన్ కానీ, ఎనీ స్కిన్ కంప్లైంట్స్ కానీ, అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది హోమియోపతిలో. అలర్జీస్ ఉంటాయి, చాలామంది చిన్నప్పటి నుంచి అలర్జీస్ కోసం సఫర్ అవుతూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా కాఫ్, కోల్డ్ వస్తూ ఉంటుంది. అస్థమెటిక్ కండిషన్స్ కానీ, స్కిన్ డిసీజెస్ అంటే ఎవ్రీ వింటర్లో అలా సఫర్ అవుతూ ఉంటారు, ఎవ్రీ 6 monthsకి ఒకసారి. అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి హోమియోపతి. ఇంకా మన హోమియోపతి వాడే వాళ్ళకు ఏం సూచనలు చేస్తారు? అంటే హోమియోపతి అంటే చాలా లేట్ అనుకుంటారు, కానీ అలాంటి ఏమీ ఉండదు. మళ్ళీ దాంట్లో పథ్యం అనుకుంటారు చాలామంది, అలాంటిది ఏమీ ఉండదు. అంటే పడుతుందో పడదో అనేసి ఒక ఆలోచన కూడా ఉంటుంది, అదేం లేదు. అంటే అందరికీ సూటబుల్ ఉంటుంది. చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే వీలైనంత వరకు హోమియోపతి తీసుకుంటే బాగానే ఉంటుంది. అంటే ఎమర్జెన్సీగా వాటిలలో అలోపతి సైడ్ వెళ్ళిపోయి చిన్న వాటికి హోమియోపతి తీసుకోవచ్చు. నాది 2004లో కంప్లీట్ అయిందండి. నేను మహారాష్ట్రలో చేశాను, నాగ్పూర్ యూనివర్సిటీ నాది. అది అంటే మనకి సిమిలియాసిన్ టెబస్కిన్ అంటారంటే వజ్రాన్ని వజ్రంతో పోయాలి అన్నట్టుగా ఉంటుంది హోమియోపతిలో. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. తర్వాత చాలా క్రానిక్ డిసీజెస్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా ఎనీ అగ్రివేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్స్ తీసుకోవచ్చు. అంటే ఈవెన్ చిల్డ్రన్స్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు తీసుకోవచ్చు. అంటే కొంతమంది ఇది చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది డిసీజెస్ తగ్గడానికి. డిసీజెస్లో క్రానిక్ కేసెస్లలో కొంచెం లేట్గా ఉంటుంది, కానీ అక్యూట్ కేసెస్లలో అది బాగా పనిచేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి హోమియోపతి. అంటే మ్యాక్సిమం ఎంతవరకు ట్రీట్ చేయగలుగుతారో అంతవరకు, అంటే అవాయిడ్ చేయగలుగుతారో అలోపతి అంతవరకు అవాయిడ్ చేస్తాం. హోమియోపతిలో కొన్ని చాలా మంచి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, వాటిలో తీసుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ అలాంటి వాటికంటే హోమియోపతిలో కొంచెం. అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు చెప్తున్నట్లో ప్రధానమైన జబ్బుల్లో దేనికి ఎక్కువ వాడితే బాగుంటుంది? అలర్జీస్కి వాడితే బాగుంటుంది. అలర్జీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, స్కిన్ కంప్లైంట్స్ కానీ, వీటికి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.